నమస్తే, వెల్కమ్ టు డిబిసి న్యూస్ తెలుగు. ప్రతి క్షణం ప్రజల పక్షం. సిద్దిపేట జిల్లా కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ నిబంధనలు అయితే చాలా కఠినతరం చేశారు. దానికి సంబంధించి కూడా అనేక మార్పులు అయితే జరిగాయి. సిద్దిపేట ప్రధానమైన కూడలిలో కూడా ఇటు ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా చాలా రోజుల నుంచి పనిచేయడం లేదు. ప్రస్తుతం ఆ సిగ్నల్స్ కూడా చాలా షార్ప్ గా పనిచేస్తున్నాయి. దాంతో పాటు కూడా ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, మైనర్ డ్రైవింగ్ కావచ్చు, దానికి సంబంధించిన కఠినమైన నిబంధనలు అయితే విధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే మాత్రం 10,000 జరిమానా అయితే విధిస్తారు. దాంతో పాటుగా ఇంకొక ప్రధానమైన సమస్య, హిందువుల పండుగల వస్తే సుభాష్ రోడ్ చాలా ఫేమస్ సిద్దిపేటలో. సుభాష్ రోడ్ లో ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా ట్రాఫిక్ రద్దు అయితే మొత్తం క్లియర్ అయింది. ఎందుకంటే ఇది కూడా ఒక మంచి మార్పు అని కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే తోపుడు బండ్ల విషయానికి వస్తే మాత్రం కొంత వాళ్ళకు ఉపాధి కోల్పోయిన పరిస్థితులు అయితే కొంత ఉన్నట్టు కూడా వాళ్ళు తోపుడు బండ్లకు సంబంధించిన వ్యాపారులు అయితే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు అయితే కొంచెం ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ అవినిబంధనలు అయితే చాలా ఈ సమస్యను అయితే అధిగమించిందని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటు కూడా ఇక్కడ షాప్స్ కి సంబంధించిన కొందరి వ్యక్తులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. షాప్ యొక్క యజమానితో మాట్లాడదాం. చెప్పండి అన్న, ఎట్లుంది ఇప్పుడు ట్రాఫిక్ ఈ సుభాష్ రోడ్ లో? గత చాలా సంవత్సరాలుగా చాలా రద్దీగా ఉండే, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? విజయ్ కుమార్ సార్ వచ్చినాక చాలా బాగా అయిపోయింది. కానీ ఇది ఇట్లా ఉండాలి ఎప్పటికట్లా. ఇట్లుంటేనే మంచిగా ఉంటది. ట్రాఫిక్ కూడా లేదు. తాగి బండి నడిపారంటూ భయపడుతున్నారు. ఎక్కడ పట్టుకుంటారు 2 లక్షల రూపాయలు దాకా బాటలు ఇంటి తాగా చెప్తారు. అంటే గతంలో షాప్ ముందు అన్ని 2 వీలర్ వెహికల్స్ అయితే పెట్టేవాళ్ళు, ఇప్పుడైతే తగ్గింది కదా. దీని విషయంలో గిరాకీ ఏమైనా ఇబ్బంది ఉందా? గిరాకీ అంత పెద్ద లేదు కానీ ఊకే షాప్ కూడా బండ్లు పెట్టిపోతున్నారు, ఎక్కడో తిరిగిపోతున్నారు. ఇప్పుడు పెట్టాలని భయపడుతున్నారు. ఈ సార్ వచ్చినాక చాలా ట్రాప్ అయిపోయింది. ఈ సిపి సార్ వచ్చాక భయపడుతున్నారు, అందరు షాప్ వల్లే భయపడుతున్నారు. చాలా సంతోషంగా ఉందా? చాలా సంతోషంగా ఉందా. ఎప్పటికన్నా కూడా ఇక్కడ మరొక పండ్ల వ్యాపారితో మాట్లాడారు. చెప్పండి అన్న, ఇప్పుడు ట్రాఫిక్ రద్దీ సుభాష్ రోడ్ లో ఎట్లా ఉంది, అసలు ఇప్పుడు ఏం మెరుగుపడ్డది చెప్పండి. సార్ వచ్చినప్పుడు నుంచి అయితే ఇప్పుడైతే బాగున్నాయి సార్. వాస్తవం చెప్పాలంటే అప్పుడు ట్రాఫిక్ బాగా ఉండేది. ఇప్పుడు సార్ వచ్చినప్పటి నుంచి అక్కడ గానీ ఇక్కడ గానీ లెఫ్ట్ రైట్ చాలా విశాలంగా వెడల్పుగా ఉన్నది. ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా బాగున్నది. సార్ గురించి చాలా మంది అంటారు. సార్ వచ్చినప్పటి నుంచి కూడా ట్రాఫిక్ నిబంధనలు చాలా బాగా అయినాయి. ఆటోలో గానీ 2 వీలర్ గానీ వెళ్ళడానికి కూడా చాలా మంచిగా ఉందని చాలా మంది చెప్తారు. అది కూడా మాకు కూడా సంతోషంగా ఉండాలి. గిరాకీ ఏమన్నా హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయా? ఇలాంటి దాంట్లో ప్రభావం పడలేదు. అయినప్పటికీ మాకు కూడా ఇప్పుడు మంచిగా కనబడుతుంది. ట్రాఫిక్ జర వెహికల్ అక్కడిక్కడ పక్క పెట్టడం వల్ల కూడా మాకు కూడా వ్యాపారం మంచిగా కనబడుతుంది. గిరాకీ కూడా మంచిగా వస్తుంది. లోకల్ ఇక్కడ ఈ రూట్ నుంచి పాదచారులు అయితే నడుచుకుంటూ పోతారు. ఈ యొక్క అమ్మాయిలు అంటే మహిళలు ఇక్కడి నడుచుకుంటూ పోతారు. ఒకసారి వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాం. చెప్పమ్మా, ఇప్పుడు ట్రాఫిక్ రద్దీ గతంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది మీకు? యాక్చువల్ గా ఇప్పుడు రద్దీ అనేది చాలా ఫ్రీగా ఉంది, ఫ్రీగా నడవగలుగుతున్నాం. అప్పుడు విజయ్ కుమార్ సార్ వాళ్ళు ఇదంతా ఇట్లా ఫెసిలిటీ కల్పించిన తర్వాత ఇప్పుడు నడవడానికి కానీ షాప్స్ ఓపెన్ చేసుకోవడానికి కానీ ఎట్లాంటి కష్టం లేదు. మంచిగా నడుస్తున్నాం, మంచిగా ఉంది, మంచిగా అనిపిస్తుంది ఇప్పుడైతే. ఓకేనా? హ్యాపీయా? హ్యాపీ. థ్యాంక్ యూ. మరొక స్థానిక షాప్ వ్యక్తితో మాట్లాడడం. చెప్పండి అన్న, అసలు ట్రాఫిక్ సిగ్నల్స్ కావచ్చు ఇక్కడ సుభాష్ రోడ్ లో ఇప్పుడు ట్రాఫిక్ రద్దీ తగ్గింది కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఇదివరకు అంటే ఇప్పటికి మన కొత్త సార్ వచ్చినాక తీసుకున్న డెసిషన్ ప్రకారం ప్రతి వాళ్ళకు బండి గాని ఆటో గాని పోనీకి తొందర రాగలుగుతున్నారు. టైం సేఫ్ అవుతుంది. వ్యాపారులకు కూడా ఇబ్బంది లేకుండా ఉన్నది. అందరూ సంతోషంగా ఉన్నారు. సార్కి మొత్తానికి అయితే నమస్కారం చెప్పాలా. ఇక్కడ స్థానిక కిరాణా షాప్ యజమాని అయితే ఉన్నాడు. మరిన్ని విషయాలు చెప్పండి అన్న, ట్రాఫిక్ అప్పటికి ఇప్పటికి ఎలా ఉంది, అసలు ఇప్పుడు ఏం మార్పు జరిగింది, మీకు ఎలా అనిపిస్తుంది? ట్రాఫిక్ అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. అంటే ప్రధానంగా పండుగలప్పుడు గీతకు లోబడి లేకుండా బయట పెట్టేవాళ్ళు. ఇప్పుడు అందరికి అవగాహన వచ్చింది. అందరు ఎవరి హద్దులో వాళ్ళు ఉంటున్నారు. అందరికి కూడా అందరి పోలీసు వాళ్ళు కూడా అందరి సహకారంతో అందరు ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ వ్యాపారస్తులు కూడా సహకరిస్తారు. వ్యాపారం అప్పటికిప్పటికి ఏమన్నా తేడా ఏమైనా ఉందా? తేడా ఏం లేదు, అందరికి ఈక్వల్గానే ఉంది. అందరికి ఇంకా ట్రాఫిక్ వల్ల కూడా కొంచెం ఏమి ఇబ్బంది లేకుండా అందరికి వ్యాపారం కావచ్చు. చూసుకోవచ్చు. ప్రధానంగా అంటే చాలా సంవత్సరాల నుంచి కూడా
ట్రాఫిక్ రద్దీగా ఉండేది. ఇప్పుడైతే ఈ ట్రాఫిక్ నిబంధనలు ఎవరి హద్దులో వాళ్ళు ఉన్నారని కూడా ఇక్కడ ప్రధానంగా స్థానిక యజమాని అయితే చెప్తున్న పరిస్థితి. గిరాకీ విషయంలో కూడా వ్యాపారం కూడా అప్పటికిప్పటికి మార్పు ఏం లేదు, యథావిధిగా కూడా వ్యాపారం కూడా బాగానే జరుగుతున్న పరిస్థితి చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ ఉమేష్ తో భూపతి, DBC న్యూస్ తెలుగు, సిద్దిపేట.